జయ మరియు రాజేష్లు విడాకుల కోసం కోర్టుకి వెళ్తారు. కొద్దిసేపటి తరువాత జడ్జి వచ్చి జయ మరియు రాజేష్ల ఫైల్ ని చదువుతుంది. ఆ తర్వాత జడ్జి రాజేష్ ని చూసి ఇతను చూడడానికి చాలా అమాయకుల్లాగా ఉన్నాడు, ఇతన్ని నువ్వు కొట్టేశావా అని జయాని అడిగితే దానికి జయ ఏమీ అనదు. దానికి జడ్జి నేను మీ ఇద్దరికి కౌన్సిలింగ్ కి రాసిస్తాను, కౌన్సిలింగ్ తర్వాత కూడా మీరు విడిపోవాలి అని అనుకుంటే అది మీ ఇష్టం అని అంటుంది. ఆ తరువాత జడ్జి వీళ్ళిద్దరితో నా దృష్టిలో మీరిద్దరూ కలిసి ఉండడమే కరెక్ట్ అని అంటుంది. ఆ తరువాత జడ్జి వాళ్ళిద్దరితో ఓకేనా అని అడిగితే దానికి రాజేష్ ఏమీ అనడు. కానీ జయ మాత్రం లేదు మేడం నేను ఇతనితో వెళ్ళను అని అంటుంది. దానికి జడ్జి ఎందుకు వెళ్ళవు, విడాకులు కూడా ఇవ్వవా, అతన్ని మాత్రం బాగా కొడతావు అని అంటుంది. జడ్జికి జయాని రాజేష్ ఎంతలా టార్చర్ పెట్టాడో తెలిసి ఉండదు. దాంతో జడ్జి జయాతో ఈ న్యాయ వ్యవస్థ ఆడవాళ్ళకి ఎంత సమానంగా ఉపయోగపడుతుందో మగవాళ్ళకి కూడా అంతే సమానంగా న్యాయం జరిగేలా చేస్తుంది, అతనికి కూడా బ్రతికే హక్కు ఉంది కదా అని అంటుంది. దానికి జయ విడాకుల డిసిషన్ నాది కాదు ఆయనదే అని అంటుంది. దానికి జడ్జి ఏమి నీకు విడాకులు వద్దా అయితే అని అంటే నేను దాని గురించి ఆలోచించలేదు మేడం అని అంటుంది. అలాగే ఈ విడాకుల గురించి నాకు ఎవ్వరూ చెప్పలేదు అని అంటుంది. దాంతో జడ్జి రాజేష్ తో ఈ విడాకుల గురించి నువ్వు నీ భార్యకి చెప్పలేదా అని అడుగుతుంది. ఆ తరువాత ఏమైందో తెలుసుకోవడానికి పార్ట్ 34 అని కామెంట్ చేయండి.